మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లక్ష్మీ చేతిని రాజేశ్వరి పట్టుకుంటుంది. పెళ్ళైనా ఇన్ని రోజులైనా కూడా మొగుడు దగ్గరికి వెళ్ళటానికి నువ్వు ఇలా సిగ్గుపడుతున్నావేంటే నాకేం అర్థం కావడం లేదు. నువ్వు సిగ్గు గిగ్గు అంతా కూడా పక్కన పెట్టి ముందు పద అని రాజేశ్వరి లక్ష్మి చేతిని పట్టుకొని మరి మిత్ర గది దగ్గరికి లాక్కొని వస్తుంటుంది. వెళ్ళు అని లక్ష్మిని గదిలోకి తోసేస్తుంది. డోర్ని లాక్ చేస్తుంది. ఇక రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి ఒక్కసారిగా మిత్రపై పడిపోతుంది. ఇక కాసేపటికి తేరుకుంటుంది. వెళ్ళిపోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది. మిత్ర ఒక్కసారిగా లక్ష్మి చేపట్టుకుంటాడు. నాతో ఉండటం కష్టంగా ఉందా? అలా అయితే చెప్పు, ఇప్పుడే పట్టుకున్న నీ చేతిని వదిలేస్తాను అని మిత్ర లక్ష్మి చేతిని వదిలేస్తాడు. ఇక లక్ష్మి అయితే వెంటనే మిత్ర చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏడుస్తూ ఉంటుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంటుంది. మీరు వదిలినా నేను వదిలిపెట్టను అని మిత్ర చేతిని గట్టిగా పట్టుకుంటుంది. నా భార్యగా నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఎప్పటికీ నేను నీవాడిగా ఉండిపోతాను లక్ష్మి అని మిత్ర అంటాడు. ఇక లక్ష్మి అయితే మిత్రని ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది. మిత్ర కూడా లక్ష్మిని హక్ చేసుకుంటాడు. ప్రేమగా తలనిమురుతూ ఉంటాడు. లక్ష్మిపై ప్రేమ ఈ విధంగా చూపించినందుకు మిత్రను చూస్తూ లక్ష్మి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది.